దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం, రెండు చేతులే చెప్దాం, ప్రైలుడ హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మనం ఇప్పుడు ఆరాధన చేసే మనం చూస్తున్న దేవుడు అని కదా, మనస్ఫూర్తిగా పాడారా? మనం కూర్చోవడం, మనం లేచి ఉండడం, నడవడం, పడుకోవడం, మాట్లాడడం, మన ఉద్దేశాలన్నీ ఎరిగిన దేవుడు అని మనం దేవుణ్ణి ఆరాధించాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలుడ హల్లెలూయా. మీకు ఇంట్రడక్షన్లో మీకు చెప్పిన దాన్ని బట్టి దేవుని ఎదుట నిలవదగిన శక్తి మనకు కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అయితే ఆ శక్తి మనం ఇప్పుడు ఎలా పొందుకోగలుగుతాం? దేవుని ఎదుట మనం నిలవదగినటువంటి శక్తి మన జీవితాల్లో, ఈ ప్రాణం మన శరీరంలో ఉన్నప్పుడే దాన్ని సంపాదించుకోవాలి. దాన్ని, ఆ శక్తిని మనము కలిగి ఉండాలి. లేదనుకోండి వ్యర్థమైపోతాం. ఈ భక్తి వ్యర్థమైపోతుంది, ఈ జీవితం వ్యర్థమైపోతుంది. మనం చెప్పుకున్నాం, ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. రానున్న రోజులన్నీ కూడా అటువంటి వేదనలకు ప్రారంభమైనటువంటి, మందిరానికి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా, సుఖంగా మనసు పెట్టలేనటువంటి పరిస్థితులు మన జీవితాలకు రాబోతున్న పరిస్థితుల్లో, ఎక్కడ కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్న రోజుల్లో, ప్రతి వారు కూడా అంత్యదినములు అందరి ప్రేమ చల్లారి, అక్రమం విస్తరించి, స్వార్థం పెరిగిపోయి, ఎవరి భక్తి, ఎవరి కుటుంబం, ఎవరికి వాళ్ళు చూసుకుంటూ, మనల్ని గమనించలేని పరిస్థితుల్లో, మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, ఒక బాధాకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్న రోజులు మనకు తెలుసు. ఆల్రెడీ కూడా అలాంటి రోజుల్లోనే మనం జీవిస్తున్నాం. మనం ద్వేషించబడుతున్నాం, నీతిగా బ్రతుకుతున్నామని ద్వేషించబడుతున్నాం. అబ్బో, పెద్ద నీతిమంతుడు బయలుదేరారే, ఈమె మాత్రమే పరిశుద్ధురాలు అని మన గురించి వెటకారంగా, వ్యంగ్యంగా, అపహాస్యంగా మాట్లాడండి మనుషుల మధ్య. తెలిసి కూడా మీరు నన్ను ఇట్లా అనుకుంటున్నారని మనం అడగలేనటువంటి పరిస్థితుల మధ్య అనుకున్నారులే, అనుకుంటే ఏమవుతుందో అని మన మనసుకు మనం చెప్పుకుంటూ, అడిగితే ఎలాంటి తలనొప్పి వస్తుందో. అడిగితే ఏమంటారు, నేను అన్నానని గ్యారెంటీ అండి, నేను ఎప్పుడన్నాను, నేను ఎందుకు అన్నాను, నేను అనలేదు అని గొడవ పెట్టుకొని రాద్ధాంతం చేసి ద్వేషించే మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, వీటన్నిటిని కూడా తప్పించుకోవాలి. వివేకముగా బ్రతకాలి. మనుషులతో మాట్లాడిన, మనుషుల మధ్య సంచరించిన, ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నా వాటిని జ్ఞానం కలిగి ఆలోచించగలుగుతాం. అందుకనే లోకం అంటే వైఖరి మారుతున్నప్పుడు మీరు ఆలోచించుకొని యేసు ప్రభు చెప్పాడు, మనం పైన మబ్బు పడితే వర్షం వస్తుంది అని ఎట్లా ఆలోచిస్తామో, అలానే పరిస్థితులు ఇలా జరుగుతున్నప్పుడే మీరు ఆలోచించాలి. అందుకని మీ విషయమై మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ జాగ్రత్త మన మట్టుకు మనం ఎలా కలిగి ఉండాలి? ఈ జాగ్రత్తను ఎవరు మనలో రగిలించగలుగుతారు? ఎవరు మనకు బోధించగలుగుతారు? మనం ఏమి కలిగి ఉంటే ఆ జాగ్రత్త కలిగి నిందారహితంగా బ్రతుకుతాం. ఎలాంటి శక్తి మన జీవితాల్లో ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాం అనే ఆలోచన ఈరోజు చేద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలుడ హల్లెలూయా. మనం ఎన్నోసార్లు ఈ వాక్యం ధ్యానం చేసి ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గురించి మీకు ఎన్నోసార్లు నేను చెప్పి ఉంటాను. నా ఆశ కూడా ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ ఉద్దేశాల్లో ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో బ్రతకడం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ మే నెలలో నేను 21 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. కంప్లీట్గా ఈ మే నెల అంతా సెలవు పెట్టి మా ఆవిడతో కూడా చెప్పాను. అంటే నీ ఇష్టం అని ఆమె పర్మిషన్ ఇచ్చింది. ఇంట్లో పర్మిషన్ కావాలి కదా, అవసరం లేదా?
ఇబ్బంది, వాళ్ళు ఆటంకపరచకూడదు. అందుకని ఈ లెంటి డేస్లో మనం చెయ్యం. కానీ సరే, నా బాడీ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ నైట్ టైం ఫాస్టింగ్ రోజు ఉంటుంది. అంటే మధ్యాహ్నం తింటే మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఇంకేం తినేది లేదు. చూస్తే షుగర్ ఊరికే పడిపోతుంది. అయితే షుగర్ పడిపోతే ఏం చేయాలి అని ఒక ఆలోచన. తర్వాత బీపీ కూడా, అది మొదటి నుంచి కూడా లో బీపీ ఉంటుంది. కాబట్టి వీటిని శరీరం మనకు అనుకూలంగా ఉంటుందో లేదో ఆలోచించుకోవడానికి ప్రార్థన పూర్వకంగా కనిపెడుతున్నాను. దయచేసి కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. నా ఆశ ఒకటే, ఆది సంఘంలో జరిగిన కార్యాలు మన సంఘంలో జరగాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అద్భుతాలు, బోధ, అలాంటి భయము ఉంటే ప్రతి ఒక్కరూ కూడా భక్తితో ఉంటారు, భయంతో ఉంటారు. ఒక భయం కలగాలి, ఒక భయం. సో ఆ భయం అందరిలో కలగాలి అంటే బెదిరిస్తే కాదు, అది దైవికమైన భయం రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైలాడు, హల్లెలూయా. మీరు ఆది అపోస్తుల కార్యాలు చదివితే అందరికి భయం కలిగింది. సంఘము అంటే, అపోస్తులు అంటే, ప్రార్థన అంటే, ఆ భయం ప్రతి ఒక్కరి జీవితంలో అనుక్షణం ఆ భయం మన జీవితాల్లో ఉంటుంది. ప్రవర్తనలో, ఆలోచనలో, పద్ధతులు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడతాం. మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో. సో దానిని ఒక అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని కృపను, దేవుని శక్తిని ఎరిగి, ఒక నెల శాలరీ పోతే పోయింది, ఏం కాదు అనుకొని ఏదైనా సరే పట్టుదల కలిగి చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 21 రోజులు, మే నెల 1వ తారీఖు నుంచి మే 21వ తారీఖు వరకు, అంటే సంఘంలో ఉన్న కార్యక్రమం, అంటే సండేస్ జరుగుతాయి, మంగళవారాలు, శనివారాలు యథావిధిగా జరుగుతాయి. ఆ వాటిని ఆపేదంటూ ఏమి ఉండదు. కాకపోతే కంప్లీట్గా నేను చర్చిలో ఉండి ప్రార్థనలోనే ఉండాలని ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, గృహ కూడికలు నేను అందుబాటులో ఉండను కాబట్టి పెట్టుకోకపోతే బాగుంటుంది. అది నాకు ఒక శోధనలా ఉంటుంది కదా. నేను ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉంటే ఇది జరగాలి, అది కావాలి, ఇది కావాలి. ఒకవేళ ఎవరైనా సడన్గా ఏదైనా జరిగితే తప్పదు, ఆ కార్యక్రమం చేస్తాం. అందుబాటులోనే ఉంటాం. కాబట్టి ఎవరైనా పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకున్న వాళ్ళు గమనించిన మే నెల 21వ తారీఖు వరకు కాస్త పోస్ట్ పోన్ చేసుకుని, అది సండే చెప్పాలనుకున్నాను కాబట్టి ముందుగానే చెప్తున్నాను. సండే గుర్తు చేయండి, మర్చిపోతాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అభివృద్ధి పొందాలి, పరిచర్య విస్తరించాలి అంటే దేవుని కార్యాలు అక్కడ జరగాలి. ఒక భయం, బలం అక్కడ ప్రభావితం చేయాలి విశ్వాసులను. దేవుని మీద నమ్మకం ఏర్పడేటట్లుగా, దేవుని శక్తిని అనేకులు చూచేటట్లుగా, అనేక ప్రార్థనలకు జవాబు వచ్చేటట్లుగా ఒక తెగింపు కలిగినటువంటి ప్రార్థన చేయకపోతే ఆ బలము, ఆ విశ్వాసం సంపాదించుకోలేను అనే ఆలోచన కలిగి, లేకపోతే మామూలే ప్రతి ఉద్యోగము, కుటుంబము, ఇల్లు, సంఘం ఇంకంతే ఉండిపోతుంది. దేవుని సన్నిధిలో సంఘాన్ని కట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. నేను చెప్తున్నాను కదా, అనేకసార్లు చెప్పాను కదా, రేపు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆ పరిచర్య విషయమై నేను నీకు చెప్పలేదు, నువ్వెవరో నాకు తెలియదు అనే మాట నేను పొందకూడదు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుని చిత్తం అనుకోవడానికి లేదు కదా. అదే కదా మన వాక్యంలో చెప్పుకున్నాం. అర్థమవుతుంది నా మాటలు? ప్రభువా ప్రభువా అనే పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ఆయన నామంలో ఒకవేళ స్వస్థతలు జరిగినా, కార్యాలు జరిగినా, ఏది జరిగినా సరే, రేపు నేను నీకు చెప్పలేదు కదా నువ్వు ఎవరివో అంటే, ఇంత ప్రయాసపడి ఇంత బ్రతుకు బతికి ఆయన ఎరగనడి బతుకు ఎందుకు?
ఇదిగో రవి, ఇదిగో ఇది చెయ్యి, ఇదిగో ఇది నీది, ఇలా ఉండు అని అనుక్షణం ఆయన నడిపింపు, అనుక్షణం ఆయన తలంపు, ఏదైనా సరే ఆయన చిత్తం మాత్రమే జరిగించే ఒక బలమైనటువంటి ఆత్మశక్తిని కలిగి, ఆత్మ అనుసారమైన ఆలోచన కలిగి ఒక శ్రేష్టమైన పరిచర్య చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయం గురించి ప్రార్థన చేయండి. మే నెలలో ఏప్రిల్ నెలలో కూడా మనం ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం. అది ఏప్రిల్ 14వ తారీఖు. ఇట్లా ఆ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి హాలిడే ఉంటుంది, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలు ఆ చివరి రోజులో 3 రోజులు మే నెల ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే సరిపోతుందని ఆలోచిస్తున్నాను. వీటి గురించి ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఒక భయం, దైవికమైన భయం. నన్ను చూస్తే మీరు భయపడాలని కాదు, అబ్బో అని కాదు. నిజమైన దైవ సేవకుడిగా, ఆ భారం మోస్తున్న వ్యక్తిగా, ప్రయాసపడుతున్న వ్యక్తిగా దేవుని చిత్తాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో, అడిగిన వారి జీవితాలు కనిపెట్టి ప్రార్థించి, ఇది నీ విషయంలో దేవుని చిత్తం, ఇది నీ ఉద్దేశం, కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, జాగ్రత్త అని చెప్పగలిగినటువంటి దైవిక జ్ఞానం ఒక సంఘ కాపరికి కలిగి ఉండాలి. జనరలైజ్గా చెప్పే మాటలు కాదు, ఇట్లా ఉండట్లా కాదు. అది అనుక్షణం దేవుడు తలంపునిచ్చి, ఆలోచనిచ్చి, వారి గురించి ప్రార్థించగానే దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచి, అది వారి జీవితంలో జరగగలిగేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందరి జీవితాల్లో విడుదల ఉంటుంది, అందరి జీవితాలు మారిపోతాయి, పరిచర్య విస్తరించబడుతుంది, ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని చిత్తం ఏంటో తెలియజేయబడుతుంది, భయం కలుగుతుంది. ఉన్న కొద్ది సరే ఒక పరిశుద్ధతలో, నీతిలో, దైవికంగా మనము బలపరచబడగలిగి తయారవుతాం. బోధలు వింటుంటాం కానీ భయం రావట్లే. కాబట్టి నేను అనుకుంటున్నాను, నా గురించి ప్రార్థన చేయండి. అందుకనే ఈ మాటను కూడా, ఆత్మశక్తి మన జీవితంలో ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాస్తవానికి ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి వాగ్దానం చేసిన ఆత్మతో నింపాడు. అయితే ఈ పరిశుద్ధాత్మను గురించిన బోధ ఈ చివరి దినాల్లో ఏమైపోతుంది, కాలుష్యం అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. పెంతెకోస్త్ ఉద్యమం వచ్చిన తర్వాత, పిఎం సామ్యుల్ గారు ఇక్కడికి ఉద్యోగం తీసుకొచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఈ 100 సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన ఉద్యమం, ఆ నడిపింపు, అది ప్రక్కతో పట్టి ఆత్మ ఆరాధనలోనే, ఆత్మ భాషలు మాట్లాడితేనే, ఆత్మ నడిపింపు ఒక సర్టన్ టైంలో మాత్రమే, సర్టన్ ప్రదేశంలో మాత్రమే అన్నట్లటువంటి ఆలోచనలు పెరిగిపోయి, చాలామంది ఆరాధన చేసినప్పుడు మాత్రమే అమితంగా ఉద్రేకభరితంగా ఆరాధన చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే అలా ఉంటారు. కానీ వాళ్ళ మాటల్లో, ఆలోచనలో, పద్ధతుల్లో, నడిపింపుల్లో ఆ ఆత్మ సంబంధం క్రియలు వాళ్ళ జీవితంలో ఉండట్లేదు. అది కరెక్ట్ కాదు. ఈ ఆత్మ నడిపింపు మన జీవితాల్లో అనుక్షణం, ప్రతి క్షణం కూడా బోధిస్తూ ఉంటాడు, అనుక్షణం మనకు తెలియజేస్తూ ఉంటాడు, అనుక్షణం ఆయన స్తుతిస్తూ ఉంటాం, అనుక్షణం ఆయన ప్రార్థిస్తుంటాం, అనుక్షణం ఆయన గురించి ఆలోచిస్తుంటాం, అనుక్షణం ఆయన చిత్తానుసారంగా మన ఆలోచన, మన ఉద్దేశం, మన తలంపులు ఉన్నాయా లేదని ప్రతి క్షణం మనము పరిశీలించుకుంటూనే ఉంటాం. దేవుడు ఆ కృపనిచ్చాడు, కానీ ఆ బలం ఇంకా సంపాదించుకోవాలి. అనుక్షణం ఏం మాట్లాడినా, ఏ క్షణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధాత్మ స్పృహ కలిగి, ఇలా ఉండకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా ఉండకూడదు, ఇది మాట్లాడకూడదు అనే తలంపు దేవుడు ఇచ్చాడు. కానీ అంతటితో కాదు, ఒక బలం మన జీవితంలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయితే ఇప్పుడు చదవడని మాట పిరికివారే అని కాదనుకొని వెళ్ళిపోయిన వారితో చెప్పిన మాట. మీ జీవితంలో ఒక శక్తి, మీ జీవితంలో ఒక బలం, మీ జీవితంలో ఒక ధైర్యం మీరు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి ఆయన ఈ లోకంలో ఉండగానే కొన్ని మాటలు వాళ్ళకి తెలియజేసిన మాటలు మనం ఒక్కసారి ధ్యానం చేస్తే, ఒకసారి తెలియజేస్తే మన జీవితాల్లో, మీ జీవితాల్లో మనం గుర్తుంచుకోండి. ఎవరు పరిశుద్ధాత్ముడు? ఎందుకని ఈ చివరి దినాల్లో ఆత్మ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి అంటే ఒకటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ చదవబడిన మాట దేవుడు ఆత్మ గనుక. అవునా? అక్కడ రాయబడింది లేదా? చెప్పండి అమ్మా, 2 చేతులు చెప్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం నిద్రపోతున్నారు అప్పుడే? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరు అంటే ఆత్మ. దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు మనము దేవునికి ఉద్దేశాన్ని ఎరగాలి, దేవునికి చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన మాటలు వినాలి. అంటే మనకు మనుషులకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువును పెంచుకున్నాం, ఏదైనా కుక్కో లేకుంటే ఏదైనా, మనం మాట్లాడి దానికి అర్థం కాదు. మనం కూడా అదే జంతువు అయితే మాట్లాడుకునేది అర్థమవుతుంది. అట్లనే దేవుడు ఆత్మ గనుక, ఇంకా అది తెలుసు మనకు, నోటెడ్. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఆయన ఆరాధించాలన్నా సరే ఉండవలసిన మినిమం ఆలోచన ఏంటంటే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారే. అంటే ఆత్మ లేకుండా ఆరాధిస్తే అది ఆరాధనే కాదు. అందుకని ఎన్నోసార్లు చెప్తాను, ఒకవేళ మనలో నివసించేది ఒకటి పరిశుద్ధాత్మ అయినా ఉండాలి, లేకుంటే రెండవది దురాత్మ, అపవిత్రాత్మ అయినా అయి ఉండాలి. ఏదో ఒక ఆత్మ చేత మనుషులు నడిపించబడుతూనే ఉంటారు. అది మాత్రం వాస్తవం. ఏదో ఒక ఆత్మ, అపవిత్రాత్మ అయినా కావచ్చు, పరిశుద్ధాత్మ అయినా కావచ్చు. అయితే ఈ ఆత్మశక్తిని మనం ఏ రోజు కోల్పోతే దైవికమైనటువంటి ఈ ఆత్మ దీపాన్ని ఆర్పుకుంటే ఈ చివరి దినాల్లో ఆ దీపాన్ని వెలిగించుకొని దేవునికి ఉద్దేశాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన కోరుకున్నట్టు జీవితాన్ని బ్రతకడానికి ఈ చివరి దినాల్లో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్దాం. చూడండి, 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదట 15వ వచనం నుంచి చదువుతాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి సంబోధించినప్పుడు యేసు ప్రభు ఎలా సంబోధించాడు? పరిశుద్ధాత్మని గురించి ఆయన అన్నాడు. అంటే ఆయన అంటే పురుషలింగంతోనే, పురుష వచనంతోనే ఆయన, అది ఇది అని అనడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి, దేవుడు కాబట్టి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు, మనతో కూడా ఉంటాడు. మనలో నివసిస్తాడు, మనలో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ చివరి దినాల్లో ఇప్పుడు మీరు కానీ 14 ఈ లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త చివరి అధ్యాయం ఈ మాటను అడ్రస్ చేస్తూ చివరి అధ్యాయంలో ఒక మాట అంటాడు. 49వ వచనం, చివరి అధ్యాయం 49వ వచనం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను,
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఈ మాటలో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త అంటే ఎవరు? అందుకని కింది వచనాల్లో ఆ 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనమా 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. చాలు. ఆదరణకర్త అంటే ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఎక్కడుంటాడు? మన మధ్య ఉంటాడు, మనల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన మధ్య కూడా ఉంటాడు. గమనించండి, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలిగితే ఆయన మనతో కూడా ఉంటాడు, మనల్లో కూడా ఉంటాడు. అందుకనే మనతో నిత్యము ఎల్లప్పుడూ మనతో ఉండుటకు. ఎప్పుడు? ఎల్లప్పుడూ. అంటే అది శ్రమలోనైనా, బాధలో అయినా, ఇరుకులో అయినా, కన్నీళ్ళలోనైనా, దుఃఖంలోనైనా, సంతోషం, ఏ స్థితిలోనైనా సరే పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉంటాడు. సో ఈ పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండి, ఇప్పుడు మనం చదివిన వచనాల్లో సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఆత్మ కాబట్టి ఆ ఆత్మలో మనకు పాలు దయచేసి ఆత్మ సంబంధమైన సంగతులు మనం ఎరిగి ఈ జీవితంలో చేయడానికి, లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనలో నివసించి మనతో కూడా ఉండి, మనలో ఉంటే మనకేం చేస్తాడు? బోధిస్తాడు. మనలో ఉంటే మనకేం చేస్తాడు? దేవుని యొక్క సంగతులను మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాల్లో ఒక వ్యక్తి శక్తి కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. అయితే మనం చదివిన ఈ మాటల్లో వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు 40 రోజుల వరకు కనిపించాడు. 40 రోజులు కనిపించి 40 రోజుల వరకు కొన్ని విషయాలు బోధించాడు. మీరు చదవండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు అని రాయబడింది. ఈ లెంటి డేస్లో చాలామంది యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు 40 రోజులు అనే ఒక సదుద్దేశాన్ని కలిగి ఆయన ఈస్టర్కు ముందు 40 డేస్ ఆ లెంటి డేస్గా చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. కానీ యేసు ప్రభు శిలువ మరణానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా ఏమీ లేదు. ఒక క్రమాన్ని పెద్దలు కొన్ని ఆచారబద్ధంగా ఏర్పాటు చేశారు. అది ఒక సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, మంచిది. అయితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి కనిపించాడు, 40 రోజుల వరకు బోధించాడు. నేను అనుకుంటాను వాస్తవానికి ఈస్టర్ జరిగిన తర్వాత 40 రోజులు ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకొని రోజు పునరుద్ధాన సంబంధం ఆలోచనలు కలిగి వాటి గురించి 40 రోజులు ప్రార్థనలు చేసుకుంటే మంచిది, వాక్యానుసారం అని చెప్పొచ్చు. ఈస్టర్ తర్వాత 40 డేస్, ఇప్పుడు లెంటి డేస్ లాగా రెజరెక్షన్ డేస్ అని మనం ఒకవేళ జరుపుకుంటే మంచిదేమో, అది వాక్యాధారం. కానీ దానికి ముందు జరుపుకోవడానికి వాక్యాధారం అంటే ఏమీ లేదు. అందుకని మనం ఏది చేసినా ఏమై ఉండాలి? అది వాక్యానుసారమై ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. లేదనుకోండి, దేవుడు ఏం చెప్పడు, నాకు సంబంధం లేదు అంటాడు, అంతే. మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మనం ఏం చేసిన వాక్యానుసారంగా ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం. ఈ 40 రోజులు వరకు బోధించిన తర్వాత ఆయన చెప్పాడు, ఇంకా నేను పైకి వెళ్ళిపోతున్నాను,
నేను చెప్పాను కదా, మీలో ఉండి మీతో ఉండి ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచగలిగినట్టు ఒక శక్తి మీలో ఉండే ఒక కృపను మీరు పొందుకోవడానికి మీరు ఎక్కడ యెరూషలేములో నిలిచి ఉండి అది పొందేంత వరకు ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం చదివిన ఈ అధ్యాయంలో 12వ వచనం చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి దేవునికి స్తోత్ర హల్లెలూయా. అంటే ఈ 40 రోజులు వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళారు? సరే, మనం బయటికి వెళ్తే శక్తి పొందుకొని వెళ్ళాలి, మనం బయట బ్రతుకుతే ఆ శక్తితోనే బ్రతకాలి. ఆయన చెప్పినటువంటి వాగ్దానపు ఆత్మచేత మనం నింపబడాలి. కాబట్టి ఆ శక్తి కోసం మనం కనిపెడదామని చెప్పి వాళ్ళు మేడగదిలోనికి వెక్కిపోయారు. గమనించండి, మనం చదువుతాం. ఇప్పుడు యేసు ప్రభు పైకి ఆరోహణమయ్యేటప్పుడు అక్కడ దాదాపు 500 మంది ఉన్నారు అని బైబిల్లో రాయబడింది. మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇంతకుముందు మీకు రెఫరెన్స్ చెప్పాను చూడండి. మొదటి పత్రిక 12వ అధ్యాయం ఉందా దాంట్లో? నాతో పాటు అప్పుడు 500 మంది ఉన్నారు అనే మాట. ఏంటమ్మా పదిహేనవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనంలో ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులు ఒక్క సమయమందే కనబడెను. అంటే ఆ రోజు యేసు ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మేడగదిలోకి ఎంతమంది ఎక్కిపోయారు? 120 మంది. చూడండి, అదేనా వచ్చింది. ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా, అక్కడ ఆ స్త్రీలను లెక్కించలేదేమో కానీ దాదాపుగా 120 మందికి పైగా వాళ్ళందరూ కూడా కూడి ఉండగా, అంటే 500 మందిలో దాదాపుగా చాలామంది వాగ్దానం కోసం కనిపెట్టకుండా ఏం చేశారు? ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. నేను అంటాను, ఈరోజు కూడా ఒకవేళ చెప్పబడిన మాటలు విని చెప్తూనే ఉంటారులే అనే ఆలోచన ఉంటే ఏమీ జరగదు. కనిపెడితేనే ఏదైనా జరుగుతుంది, ఎదురు చూస్తేనే ఏదైనా మనం పొందుకుంటాం. కాబట్టి వీళ్ళు ఒకవేళ దారిలో డిస్కస్ చేసి ఉండొచ్చేమో. సరే, ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేద్దామా, ఇంక 4 రోజులు ఆగి స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడు నుంచే స్టార్ట్ చేద్దామని వెళ్ళి ఈ 120 మంది ఒక మేడగదిలో ప్రవేశించి ఈ 120 మంది ఏం చేశారు? వాగ్దానం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణమైన 40 రోజుల్లో కనిపించి ఆరోహణమైన తర్వాత పెంతుకోస్తు అనే దినం వచ్చింది. అంటే పెంతుకోస్తు పండగ అంటే అప్పటికి అది 50 రోజు. యేసు ప్రభు పస్కా బలి తర్వాత వచ్చే 50 రోజు పెంతుకోస్తు పండగ జరుపుకుంటారు. పెంతుకోస్తు పండగ అంటే 50 రోజు వాళ్ళు, అంటే పరిశుద్ధాత్మ వాళ్ళు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో, అప్పుడు ఈ 50వ రోజు పెంతుకోస్తు పండగ రోజున ఏం జరిగింది అంటే, మనం 2వ అధ్యాయంలో మనం చదువుతాం.
పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారి మీద వారు ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడేరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్దాం ప్రేరణ హల్లెలూయా. 2 చేతులు చెప్దాం హల్లెలూయా. ఈ 10 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నీ శక్తితో నింపుతానన్నావు, పరిశుద్ధాత్మతో నింపుతానన్నావు కదా, మరి ఆ శక్తి ఏంటి, ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందో మాకు తెలియదని వాళ్ళు అందరు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, మనం వారు కూర్చున్న ఇల్లంతా కూడా ఒక గాలి, మనం చదివాం, బలముగా గాలి వంటి ధ్వని అకస్మాత్తుగా వారికి కూర్చున్న ఇల్లంతా కూడా నిండింది. ఇప్పుడు వాళ్ళకు అగ్ని జ్వాలలు నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది వారికి వినబడింది. ఎప్పుడైతే వినబడి వాళ్ళ మీద వ్రాలిందో వాళ్ళు ఒక శక్తిని పొందుకున్నారు. గమనించండి, మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన శక్తి మనము ఈ శరీరంలో మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఆ శక్తి పొందుకునేంత వరకు కనిపెట్టక, ప్రార్థన చేయక, మనకు కుదరక ఆ బలం పొందుకోలేకపోతుంటాం. ఎప్పుడైతే ఈ 10 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశారో ఏంటి, వాళ్ళకు ఒక శక్తి, వాళ్ళ మీద అగ్ని వ్రాలగానే శక్తి పొందుకున్నారు. మొదట వాళ్ళ నాలుకలు ఏంటి సడలించబడి వారు వాక్ శక్తి పొందుకున్న దాన్ని బట్టి అన్ని భాషలతో మాట్లాడారు. అన్ని భాషలు అనేది ఒక ఇండికేషన్ అంతే. అది ఆ భాషల వరాన్ని పౌలు అంటాడు, సంఘంలో కాదయ్యా నువ్వు మాట్లాడాల్సింది, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు అన్ని భాషల్లో నువ్వు ప్రార్థన చేసుకో అంటే. ఒకవేళ ఇక్కడ అన్ని భాషలు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అని వాళ్ళకి అర్థం కాదు, ఏదేదో కొనుక్కుంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు అర్థం కాదు. కాబట్టి నీకు దేవునికి మధ్య ఒక సంభాషణ రావాలి, నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, ఒక బలం వ్యక్తిగతంగా పొందుకోవాలంటే భాషలు అనేది నువ్వు వ్యక్తిగతంగా ఇంట్లో పర్సనల్ ప్రేయర్లో పొందుకో. కానీ ప్రవచన వరం సంఘంలో ఉన్న వారికి అర్థం అవడానికి, దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి, ఆత్మ యొక్క నడిపింపును బట్టి ప్రవచన వరం సంఘంలో ప్రకటించాలి. ప్రవచనం అనేది ఆ భాషలోనే అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పే ఒక దైవికమైన ఆలోచన సంబంధమైన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ ఆత్మశక్తి వాళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళు ఒక ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు శక్తి పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే వాళ్ళ జీవితాల్లో ఒక ధైర్యం వస్తుంది. ఏంటంటే ధైర్యం వస్తుంది. ఇప్పుడు వరకు మన పేతురు కానీ చూస్తే, పేతురు ఏమన్నాడు, నేను చావనని చేస్తాను కానీ నేను నిన్ను ఎరగనని అననే అన్నాడు. కానీ ముమ్మారు అదే రోజు బొంకాడు, ఒట్టు పెట్టుకున్నాడు, చెప్పించుకున్నాడు, చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ దైవికమైన బలాన్ని, శక్తిని వాళ్ళు పొందుకున్నారో, ఇప్పుడు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్దాం 2 చేతులు చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వారికి ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. దేనికి భయపడ, ధైర్యము అంటే దేనికి కూడా భయపడకుండా దేవుని కోసం నిలబడగలిగినటువంటి ఒక స్థితి, ధైర్యం. ఒకప్పుడు దేవుని కోసం నిలబడ్డాడా పేతురు? నిలబడలా, బొంకాడు, భయపడ్డాడు. అమ్మో నన్ను ఎక్కడ చంపుతారో, నేనని తెలిస్తే, ఆ శిష్యునని తెలిస్తే నన్ను ఎక్కడ ఆయనలాగా చంపుతారని భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఎలాంటి ధైర్యం వస్తుంది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే అంటే చావడానికి కూడా సిద్ధపడతాడు. ఇప్పుడు మీరు అదే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోకి రండి, 6వ అధ్యాయంలోకి రండి, 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం, ఆ పై వచనం. 5వ వచనం.
ఈ మాట జన సమూహం అందరికి ఇష్టమైనందున వారు, చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. చాలు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి పరిస్థితులకు భయపడడు. గమనించండి. దేవుని ఆత్మ అతనిలో ఉండి బలపరిస్తే దేనికి కూడా భయపడకుండా ఎలాంటి పరిస్థితినైనా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి ధైర్యం ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. ఇప్పుడు స్టెఫను జీవితంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన పట్టుకున్నారు, క్వశ్చన్ చేశాడు. ఈయన పౌరుషంగా మాట్లాడాడు. ఎప్పుడైతే పౌరుషంగా మాట్లాడాడుతో అందరూ కూడా రాళ్లతో కొట్టారు కదా, అవునా కదా? మనం ఏం చేస్తాం? మనం ఎందుకు అంతవరకు తెచ్చుకోవడం? మనమైతే జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా. మాట్లాడి మన చావును కొని తెచ్చుకోవడం ఎందుకు అనే ఆలోచన మనకు ఉంటుంది. అంటే దేవుని కోసం చావడానికైనా సరే, ఆయన నిజమైన దేవుడని ప్రకటించడానికైనా సరే ఏముండాలి? ధైర్యం ఉండాలి. చావడానికి కూడా ధైర్యం ఉండాలండి, లేకపోతే ఆ ధైర్యంగా నిలబడలేరు. ఇప్పుడు చూడండి, స్టెఫను జీవితంలో 8వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 58వ వచనం. పట్టణపు వెలుపులోకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చాలు. ఎవరిని? స్టెఫను. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి దేవుని యొక్క మాటలను ప్రాణము పోతున్న ప్రకటిస్తాడు. ప్రాణాన్ని కాపాడుకుంటే ఇంకొక సందర్భం దొరికితే ఆ మాటలు చెప్పొచ్చులే అని కాదు. అవకాశం ఉంటే చెప్పాలనుకున్న మాటలు భయపడకుండా ధైర్యంగా చెప్పగలుగుతారు. మనం ఎదుటి వారికి ఒక మాట ధైర్యంగా దేవుని మాటనే చెప్పలేము. మనం నిలబడలేము. అంటే మనలో ఎవరు లేరు? ఆ ధైర్యపరచగలిగిన ఆత్మశక్తి మన జీవితంలో లేదు. భయపడతా, ప్రతి దానికి భయమే, ప్రతి దానికి భయమే. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక దైవికమైన శక్తి పొందుకుని భాషను మాట్లాడడమే అనుకుంటాం. కాదు, దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా శక్తి, దేవుని ప్రకటించడానికి ఎంతటికైనా త్యాగం చేయడానికైనా శక్తి, ఆయన నిజమైన దేవుడు అని ఎంతమందిలోనే సరే కనపరచగలిగిన శక్తి, అది దైవికంగా దేవుడు మనలో రేపుతూ ఉంటాడు. భయపడి దాక్కుని బ్రతికే శక్తి కాదు, ఆలోచన కాదు. ఇప్పుడు పేతురు యోహానులు కూడా ఏం చేశారంటే, మీరు ఇప్పుడు చూడండి, ఈ 5వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 13 చదివాం. అంత మాత్రం కాకుండా ఈ 6వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయంలోనే నేను చదువుతా 39వ వచనం లేక 40వ వచనం. వారు అతని మాటలను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏమంటున్నారు? యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కొట్టించి విడుదల చేశారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అమ్మో, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే కొడతారేమో, చంపుతారేమో, ఎందుకులే, తెలియకుండా జాగ్రత్తగా చేద్దాం. చూడండి, ఈ చివరి దినాల్లో దేవుని చిత్తాన్ని ఎరిగి సేవకు పంపించే వాళ్ళు తక్కువ మంది, బాగా లగ్జరీగా జరిగే చోట. మా ఫ్రెండ్ శేఖర్ చెప్పాను కదా, వాడికి ఒక్కడే కొడుకు. అయితే బీటెక్ చదువుతూ ఉంటే దేవుడు పిలిచాడు పరిచయలో. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పరిచయం అంటే ఏంటి? ఇప్పుడున్న దాంట్లో బాగా ఆదాయం, సంఘం ఉంటే డబ్బులు, దశంభాగాలు, లగ్జరీ, సూపర్గా బతికే వాళ్ళు, కార్పొరేట్ పాస్టర్స్ ఏంటి
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే చాలా లగ్జరీగా విలాసవంతంగా బతికే వాళ్ళు ఎవరు అంటే సంఘం. కానీ దేవుని ఎరగని చోట, దేవుని నామాన్ని ఎరగని చోట వెళ్ళి అక్కడ ప్రకటించగలిగేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. మనకెందుకులే అనుకుంటారు. కానీ అతను ఏం చేశాడంటే నేపాల్ పంపించాడు. పరిచర్య, మిషనరీస్ అంటారు. మిషనరీ పరిచర్య ఏమంటారు? మిషనరీ పరిచర్య. ఒక్కగానొక్క కొడుకు, ఇంకా ఎంత అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సింది. కానీ ఏం చేశాడు? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి, దేవుని ఎరగని వారికి దేవుని ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఆ సమర్పణ ఆ బిడ్డలు కలిగేంత వరకు కనిపెట్టి ప్రార్థించి ఇప్పుడు ఎక్కడికి పంపించాడంటే నేపాల్కి పంపించాడు. నేపాల్కి వెళ్ళి అక్కడ ఎవరైతే దేవుని ఎరగనేటువంటి వారికి బోధిస్తూ దేవుని నమ్ముకోమని చెప్తూ అక్కడ డైరెక్ట్గా చెప్పడానికి లేదు, వాక్యం చెప్పడానికి లేదు. తెలిస్తే జైల్లో వేస్తారు. డైరెక్ట్గా అక్కడ టోటల్గా హిందూయిజం ఎక్కువ ఉంది కదా, బౌద్ధిజం హిందూయిజం ఎక్కువ ఉంటుంది. అయినా అనేకులను దేవుని కృపను బట్టి వాళ్ళకు మారుస్తూ దాదాపుగా 6-7 నెలల నుంచి అక్కడే ఉన్నాడు. అంటే అట్లా సేవకు సమర్పించు ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? నాకెందుకురా బాబు, ఎందుకు ఈ తిప్పలు అని సుఖంగా లగ్జరీగా బతకాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే దేవుని కోసం బ్రతకాలనే తృష్ణ, తాపత్రం అనుక్షణం ఉంటుంది. దేవుణ్ణి వాళ్ళ అవసరాలకు వాడుకోవాలి, ఆశీర్వాదాలకు వాడుకోవాలి, లేకుండా ఆరోగ్యాలకు వాడుకోవాలని తలంపు కాదు. ఆరోగ్యము పాడైపోయినా, ప్రాణమే పోయినా దేవుని కోసం వాడబడాలని ఆలోచన అలాంటి వారికే ఉంటుంది, ఆత్మచేత నింపబడిన వారికే ఉంటుంది. ఇప్పుడు కొట్టించారు, అపోస్తులను కొట్టారు. ఇప్పుడు జాగ్రత్త పడాలి కదా. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే దాని కింద చదువుతాం చూడండి. యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అయితే ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. చూడండి ఎలాంటి ధైర్యం వస్తుంది అంటే అవమానం పొందడానికైనా సరే సంతోషించే ధైర్యం వస్తుంది. ఈ రోజుల్లో అలాంటి ధైర్యాన్ని ఆత్మ ద్వారా తెచ్చుకోగలిగినటువంటి స్థితిలో ఎవరు ఉండట్లేదు. పరిశుద్ధాత్మ చేత శక్తి పొందడం అంటే ఆత్మలో బలపరచబడ్డాం అనుకొని ప్రార్థనలో కేకలేసి ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో చిన్న బాధ కలిగితే కృంగిపోతారు, బాధపడతారు, భయపడతారు. ఎవరైనా ఏదైనా అంటే చాలు దిగులు పడతారు, కృంగిపోతారు. కానీ వీళ్ళు కొట్టినా సరే, అవమానించినా సరే, నిందించినా వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన కోసం అవమానించబడ్డా మాకు సంతోషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఎలాంటి శక్తిని వాళ్ళు పొందుకుంటారు. మనం ఆలోచన ఎలాంటి శక్తిని పొందుకోవాలి అనుకుంటున్నాం మనం? ప్రాణం పోయిన దేవుని కొరకు బ్రతకాలని శక్తిని పొందుకోవాలని ఆలోచనతో పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటున్నామా? అవమానించబడిన, నిందించబడిన, బాధించబడిన సరే ఆయన కోసమే బ్రతకాలనే శక్తి ఈ జీవితాలు మనకు కలిగి ఉండాలని తాపత్రయం, ఆత్మశక్తి ద్వారా పొందుకోవాలని ఆశతో బ్రతకాలనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? అనారోగ్యంలో లేకుంటే వీటిలో బలం పొందుకొని శక్తివంతులకు ఉండాలని మాత్రమే కోరుకుంటున్నామా? చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారంటే ఆది సంఘము అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న ఏ వ్యక్తి అయినా సరే అవమానంలో కూడా దేవుని కోసమే నిలబడ్డారు, నిందలలో దేవుని కోసం నిలబడ్డారు, సమస్యలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో దేవుని కోసం నిలబడ్డారు. ప్రాణం పోయినా సరే దేవుని కోసం నిలబడ్డాడు. ఆ శేఖర్ అన్నాడు, రవి ఏదైనా సంబంధం అంటే చూడంటే ఎవరు నీ కొడుకు పిల్లని ఇవ్వరయ్యా అని చెప్పాడు. ఇస్తారా? నా కూతురు ఒక్కగా కొడుక బాగా ఆస్తుందా? బాగా
అన్నీ ఉన్నాయి, సరే ఇద్దాం. కానీ మిషనరీగా వెళ్ళి తిండి తిప్పలేక, టైంకి తిండి ఉందా లేక, వాళ్ళకి యేసు మాటలు చెప్పి వీళ్ళకి యేసు మాటలు చెప్పి ఆ సమర్పణ వాళ్ళు ఎక్కడో అన్నీ ఉండి లేని వారుగా బతకడానికి ఎవ్వరు నీ కొడుకు పిల్లనివ్వరు. ప్రార్థన చేద్దాం. అలాంటి సమర్పణ కలిగిన వ్యక్తి ఎవరైనా అమ్మాయి ఉంటే దేవుడు బయలుపరిస్తే ఇద్దరు ఏకీభవించి అలాంటి పరిచర్య చేయడానికి ఇద్దరు ఓకే అనుకుంటే అది చూద్దాం అని చెప్పాను. ఎవరైనా ఉంటే చెప్పండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. మేమైతే ఇవ్వమంటారా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని కోసం బ్రతికే శక్తి పరిశుద్ధాత్మ మనం ప్రోత్సహిస్తుంటే, మనల్లో నడుపుతుంటే, అవమానమైన, నిందైన, కష్టమైన, బాధ అయినా సరే ఆయన కోసం బ్రతికేది. ఎందుకంటే ఈ లోకంలో కాదు, ఆయన ఎదుట నేను నిలబడాలి. ఆయన కోసం నువ్వు ఏం చేసావంటే, ఇదిగో ప్రభువా, ఇదిగో మీరు నాకు అప్పచెప్పిన ఈ బిడ్డలు, ఈ పరిచర్య నేను నమ్మకంగా జరిగించాను, ఇది నా బాధ్యత అని చేయగలిగిన స్థితిలో ఆ రోజు నిలబడాలి. అది ఒక దైవికంగా నిజమైన క్రైస్తవుడికి ఉండే లక్షణం. ఒకవేళ ఆ 120 మంది ఆ త్యాగం చేయకపోతే ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు అయ్యేవాళ్ళ? లేదు. వాళ్ళ శ్రమలలో క్రీస్తును చూపించారు, నిందలలో క్రీస్తును చూపించారు, ప్రేమలో క్రీస్తును ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తుని ప్రకటించారు, క్రీస్తు ప్రేమను చూపించారు, క్రీస్తు కోసం బ్రతికారు. కాబట్టి అనేక జీవితాలు మారిపోయాయి. మనం క్రీస్తు కోసం బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మన బ్రతుకులో ఉండాలి. లేదంటే సాధారణంగా కుటుంబము, బిడ్డలు, పిల్లలు, ఆశీర్వాదము చాలు, ఈ లోకంలో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు అని మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం. దేవుడు మాత్రం నేనెప్పుడు ఇచ్చానమ్మా నీకు ఆశీర్వాదం, నేనెప్పుడు నిన్ను బలపరిచాను, నేనెప్పుడు నీకు ఇది ఇచ్చాను, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంట ఆ రోజు. కాబట్టి అలాంటి దేవుని ఎదుట ఎరగనటిన భక్తి కాకుండా ఆయన చెప్పింది ఏదైనా సరే చేయగలిగిన భక్తి మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. ఏంటంటే పరిశుద్ధాత్మ పొందితే ఉండగల శక్తి ఏంటంటే ఆయన కోసం బ్రతికే శక్తి ఉంటుంది. అది అవమానమైన, ప్రాణం పోయినా, ఏ స్థితిలో అయినా సరే ఆయన కోసం బ్రతికే శక్తి ఉంటుంది. అంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే చూడండి, ఇంకొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మను కలిగి ఉండడం అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ చేత నింపబడిన వ్యక్తి, ఒకవేళ ప్రాణం పోయిన దేవుని కోసం బ్రతకాలనుకున్న వ్యక్తి శరీరిచ్చల విషయంలో నెరవేర్చకుండా లోకానుసారం కాకుండా బ్రతుకుతాడు. ఇప్పుడు శరీరిచ్చలు ఏంటయ్యా అంటే అక్కడే 19వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇవన్నీ కూడా ఎవరు చేయరు చెప్పండి? ఎవరు చేయరు? ఎవరైతే ఆత్మ నడిపింపులో ఉంటారో, ఆత్మ చేత నడిపించబడతారో, ఆత్మశక్తి కలిగి ఉంటారో, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఈ శరీరిచ్చలు వారి జీవితాల్లో ఉండవు. ఇప్పుడు యేసేపు గురించి మనకు తెలుసు కదా. యేసేపు పాపము లేకుండా శరీరిచ్చను కాదనుకొని, 44 భార్య ఎంత ప్రేరేపించినా సరే వద్దనుకొని బ్రతికడి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా యేసేపు ఆత్మను పొందుకున్నట్టుగా, ఆత్మ
ఆత్మాభిషేకం కలిగిన వాడిగా, సంసోన్ అయితే ఆత్మాభిషేకం కలిగిన వాడిగా మనం చూస్తాం. సౌలు కూడా ఆ యెబూసీయుల మీదకి యుద్ధానికి వాళ్ళు వచ్చారని చెప్పగానే ఆత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చదువుతాం. కానీ ఎక్కడ కూడా యేసేపు గురించి ఆత్మ పొందిన వ్యక్తిగా ఉండడు. కానీ దైవికమైన భయం, దేవుని భయం అతని జీవితంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ యేసేపుడు ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆత్మానుసారమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శరీర ఇచ్చలు నెరవేర్చబడ్డాయా? మనం ఒకరిని కోపగించుకుంటున్నాం, ఒకరిని ద్వేషిస్తున్నాం, ఒకరి మీద మచ్చర పడుతున్నాం, ఒకరిని అనుమానిస్తున్నాం, ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా శరీర కార్యములు ఉన్నాయి. అంటే మనలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉండి ఈ కార్యాలన్నీ కూడా జరిగిస్తుంది. ఇప్పుడు మనం నడిపించేది ఎవరో అర్థమైపోతుంది, మన జీవితంలో ఎవరు ఉన్నారో అర్థమవుతుంది. నీ ప్రతిలో ఒక మత్సరం ఉందంటే దేవుని ఆత్మతో ఆత్మ మత్సరాన్ని కలిగి ఉండదు, మత్సరపడదు, అది డంబంగా ప్రవర్తించదు. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేమ కలిగింది, ఐక్యత కలిగింది, సమాధానపరచబడగలిగేది, నెమ్మది కలిగించేది, ఒకరితో ఒకరు సర్దుకుపోయగలిగేది. అందుకని మనం ఆత్మ అనేది మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చదివితే అది భయభక్తులు కలిగించే ఆత్మ అంట. దేవుని యందు భయభక్తులు కలిగించే ఆత్మ, ఆత్మ చేత నింపబడితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే, చెడుతనాన్ని విసర్జించడమే. ఈ చెడు అన్నీ కూడా మన హృదయంతరంగాలు ఉంటాయి. ఈ చెడ్డవన్నిటిని కూడా విసర్జించగలిగినటువంటి ఒక శక్తి ఒక వ్యక్తిలో ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆత్మానుసారంగా ఆత్మను శక్తి కలిగినప్పుడే ఆత్మ మన దేవుడు మనలోనికి వచ్చి మన శరీర ఇచ్చలన్నీ తోలివేసి ఆత్మ పరిశుద్ధత మన బ్రతుకులో ఉంచగలుగుతాడు. అప్పుడు ఇచ్చలు మనలోకి రాకుండా మనం కాపాడబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ యొక్క నిత్యం మనలో ఉండాలి అంటే శరీరిచ్చలు నెరవేర్చకుండా ఆత్మానుసారంగా బ్రతకడం. మీరు 8వ అధ్యాయం చదవండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఆయన శరీరమునకు మనం శరీర రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపినెడల మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కుమారులము ఎప్పుడవుతామంటే ఆత్మచేత నడిపించబడి ఆత్మచేత మన శరీరిచ్చలు చంపగలిగితే అప్పుడు మాత్రమే మనం మనము దేవుని కుమారులము అనబడతాము. మనమేమో అనబడుతున్నాం కానీ చంపుకోవట్లేదు. చూడండి, మరి మనం నడిపించేది ఏ ఆత్మను మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఈ ఆత్మ కూడా మనకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. చూడండి 26వ వచనం చదవండి, అదే అధ్యాయం 26వ వచనం. ఉచ్చరింప శక్యం కాని మూలుగలు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ప్రార్థన చేయడం మనకు తెలియదు. కానీ ఒకవేళ మనం దేవుని ఆత్మ చేత నింపబడితే ఆయన ఏం చేస్తాడు, మనలో నుండి మన పక్షముగా మూలుగులతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు, ప్రవర్తనలో మనకు సహాయం చేస్తాడు, దేవుని కొరకు బ్రతికే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఈ చివరి దినాల్లో వీటన్నిటిని తప్పించుకోగలిగే శక్తిమంతులు అవ్వాలి అంటే మన మీద ఏ శక్తి ఉండాలి, మనలో ఏ శక్తి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే అన్నిటిని గ్రహించగలుగుతాం. మీరు కానీ ఒక మాట చదువుతాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
ఆ, ఆ. చాలు, ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు బయలుపరుస్తాడు. నా ఆశ కూడా అదే. ఆ ఆత్మ చేత బలంగా నింపబడి ప్రార్థన చేసినప్పుడు బయలుపరచాలి ఏ విషయం అయినా సరే. ఇప్పుడు దానియేలుకు దేవుడు బయలుపరిచాడు, యేసేపుకు దేవుడు బయలుపరిచాడు. అవి ఏవైనా సరే దైవికమైన క్రియలు సంఘంలో జరగాలి అంటే ఆత్మ దేవుడు బయలుపరచాలి. అంటే మనము దేవునికి సరెండర్ అయిపోయి దేవుని ఆత్మ చేత అనుక్షణం నింపబడి మన ఆలోచనలు ఉద్దేశాలు అంతా కూడా దేవునికి లోపడగలిగి మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి లోపడగలిగిన స్థితిలో ఉంటే దేవుడు మనకేం చేస్తే అన్నిటిని బయలుపరుస్తాడు. అది ఏదైనా సరే బయలుపరుస్తాడు. ఏ ఉద్దేశమనే బయలుపరిచి దేవుడు నడిపిస్తాడు. అందుకనే అక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట, చదువుతాను 12వ వచనంలో చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము అంటున్నాడు. మనము దేనితో సరిచూసుకోవాలి, ఏ విధంగా మనల్ని మనం సరిచూసుకోవాలంటే ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. నిజమా కాదా, అవునా కాదా, ఇదని. మరి ఇప్పటి వరకు మనం చేస్తున్న భక్తి, మన విశ్వాసం ఎంత సాధారణంగా, ఎంత మామూలుగా దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తం, దేవునికి ఆలోచన లేకుండానే భక్తి చేస్తున్నాం. శరీరంతో భక్తి చేస్తున్నాం, కానీ ఆత్మతో మనం భక్తి చేయట్లేదు. ఆత్మను కలిగి మనం భక్తి చేయట్లేదు. ఆత్మను పొందుకొని భక్తి చేయట్లేదు. ఆత్మానుసారంగా నడిపించబడుతూ భక్తి చేయట్లేదు. అలా కాకపోతే ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ఇప్పుడు మనం ఆత్మచేత నడిపింపబడిపోతే ఆయన వారం కాదు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. అందుకని దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మచేత మనం నడిపించబడితే దేవుని చిత్తాన్ని ఎరిగి మనం బ్రతకగలుగుతాం. శరీర ఇచ్చలను మనం చంపగలుగుతాం. దేవుడి కోసం నీతిగా మనం బ్రతకగలుగుతాం. పరిశుద్ధతను కలిగి బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలచడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పరిశుద్ధతనే. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటేనే శరీర ఇచ్చలు చంపి దేవుని కోసం బ్రతికి దేవుని ఎదుట ఒకరోజు నిలబడడానికి శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు బయలుపరుస్తాడు ఎట్లా నడుచుకోవాలో, ఎక్కడ విడుదల పొందాలో, ఏ విషయంలో ఎక్కడ తగ్గి ఉండాలో, ఎక్కడ మనము దేవునికి లోబడాలో అన్నిటిని కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడితే ఏంటి శక్తి పొందుకుంటాడు. ఏ స్థితిలోనైనా సరే నిలబడగల శక్తి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించగలిగిన శక్తి, శరీర ఇచ్చలను చంపగలిగిన శక్తి, దేవుని చిత్తానుసారంగా ఒక క్రమకరంగా నడవగలిగిన శక్తి పొందుకుంటారు. ఈ మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, అమ్మయ్య అనుకుంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఏంటి అంటే ఒకరినొకరు వివాదం రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకి, హృదయగా అతిశయపడకగా ఉంటాం. చూడండి, ఆత్మానుసారంగా ఉంటే ఒక క్రమంలో ఉంటాము. అవి ఆత్మ సంబంధమైన నియమాలు, క్రమాలు చాలా వేరుగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కాదు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం ధ్యానం చేద్దాం. కానీ ఒక క్రమం, అక్రమంగా కాకుండా క్రమ పద్ధతిలో నడవగలుగుతారు. శరీర ఇచ్చలను చంపుకోగలుగుతారు. దేవుని కుమారులుగా పిలవబడగలుగుతారు. దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనము అత్యవసరంగా కలిగి ఉండాల్సినటువంటి మన భక్తి ఏంటి అంటే మన హృదయంలో దైవికమైన శక్తి. డబ్బు ఉండని ఉండకపోని, ధనం ఉండని ఉండకపోని, ఆస్తి ఉండని ఉండకపోని, ఒకరు ఇప్పుడు ఇది వదిలిపెట్టేస్తే ప్రాణము పోతే ఆ ప్రాణంలో ఉండవలసిందేంటి? అమ్మా నా వైపు చూడండి,
దిగులుగా కూర్చున్నారు. ఏంది రవి, ప్రాణం పోతే, అది పోతే, ఇది పోతే, ఏదైనా జరిగితే ఆ ప్రాణంలో ఉండవలసిందేంటి? పరిశుద్ధత. ఆ ప్రాణానికి ఉండవలసిందేంటి? నీతి. అందుకనే వాని క్రియలు వాని వెంట పోతాయి కదా. మన వెంట వచ్చేదేంటి? మనది ఏది కాదు, మన క్రియలే. సో ఆ క్రియలు రేపు ఆయన ఎదుట నీతిమంతుడిగా గాను లేకుంటే నిత్య నరకాన్ని కానీ తీసుకెళ్తాయని తెలిసినప్పుడు మన క్రియలు ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ చివరి దినాల్లో ఒక వ్యక్తి డబ్బు, ధనము, అందము, ఐశ్వర్యం వీటన్నిటికంటే ఆత్మానుసారమైన జీవితం నాలో ఉందా లేదా అని పరిశీలించుకుంటూ బ్రతకగలిగి ఉండాలి. లేదనుకోండి వ్యర్థం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకు ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు కదా. దేవుని సన్నిధిలో దేవుని ఎదురు నిలబడ్డప్పుడు నువ్వెవరు నాకు తెలియదు అంటే ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈరోజు నీ భక్తిలో శక్తి కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ వలన కావాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఏంటి అంటే ఎలాంటి స్థితినైనా తట్టుకోగలిగిన శక్తి, శరీర ఇచ్ఛలను చంపుకోగలిగిన శక్తి, దేవుని చిత్తానుసారంగా జీవించగలిగినటువంటి శక్తి, దేవుని చిత్తానుసారంగా క్రమంగా బ్రతకగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారంగా చేయగలుగుటకు పరిశుద్ధాత్మనికి సహాయపడుతుంది. కాబట్టి మన జీవితంలో కలిగి ఉండాల్సిందే అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఆయన మనలో ఉండాలి, మనతో కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ సహవాసం కోరుకుంటూ ఆయన మన హృదయంలోకి ఆహ్వానించే విధంగా ప్రార్థన చేద్దాం. తలలో వంచిన మనం రమణ రెడీనా? తలలో వంచిన మనం చెప్పబడిన మాటలు ఒకసారి ఆలోచించేద్దాం, తర్వాత ప్రార్థన చేద్దాం. దేశం మీదికి దేశం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, లోకంలో మనకి క్షేమకరమైన పరిస్థితి ఏదీ లేదు. మన పక్కవాడే మన ద్వేషించి నిందారోపణ చేస్తున్న పరిస్థితుల మధ్య మన భక్తిని సాధారణంగా కాపాడుకోకుండా ఒక శక్తి చేత కాపాడబడాలి. ఆ శక్తియే పరిశుద్ధాత్మ. మరి ఆదరణకర్త మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, మీతో ఉండడానికి, మీలో ఉండడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీకు బోధించడానికి, జ్ఞాపకం దైవికమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి అని చెప్తే మరి ఈరోజు ఎంతమంది ఇక్కడ చేరిన వాళ్ళు ఆత్మానుసారంగా నడిపించబడుతున్నారు, ఆత్మ చేత నడిపించబడుతున్నారు. అయ్యా, మత్సరము, కుళ్ళు, కుచితము, ద్వేషము, అసూయ, నిందారోపణ నాలో ఉన్నాయంటే నా శరీరచలను చంపుకోగలిగిన ఆత్మశక్తి నాలో లేదు ప్రభువా. అతిశయపడకు అని చెప్పాం. వృధాగా అతిశయపడకయు, కపటంగా ప్రవర్తింపకయు, క్రమంగా నడుచుకోగలిగిన భక్తి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో అత్యవసరం, అతి ముఖ్యం ఏంటంటే ఈ చివరి దినాల్లో మన మధ్య సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు నీలోకి రావడం, నిన్ను బలపరచడం, నిన్ను నడిపించడం, నీతో కూడా ఉండడం, ఆయన ఎదుట నిలిచే వరకు నీతో కూడా ఉండగలిగినటువంటి స్థితి కలిగి ఉండడం. కాబట్టి ఈరోజు దేవా, ఆది సంఘం పొందుకున్న ఒక బలమైన శక్తి మేము పొందుకోవాలి. ఇప్పటి లోకంలో దుర్బోధలు మొదలైపోయి పరిశుద్ధాత్ముడు లేడు. ఆ పరిశుద్ధాత్మ సంగతులు గతించిపోయాయి. భాషలు లేవు, వరాలు లేవు, పరిశుద్ధాత్ముడు లేడు. నీతిగా బ్రతుకుతే చాలు, వాక్యానుసారంగా ఉంటే చాలు అనే పోకడలో కొట్టుకొని పోతూ ఒక బలం లేని వాడిగా, భక్తి కలిగి శక్తి లేని వాడిగా, నామకార్థమైన భక్తిలో తెలిసిన భక్తితో కాకుండా ఎల్లప్పుడూ ఉండుటకు, మిమ్మల్ని ఆదరించుటకు, మిమ్మల్ని బలపరచుటకు, చివరి దినాల్లో మన మధ్య ఉండడానికి పంపబడిన ఆత్మశక్తి లేకపోతే నువ్వు ఎలాంటి భక్తి చేయగలుగుతావు ప్రియ సహోదరి? నీరసమైన భక్తి, నిస్సత్వ కలిగిన భక్తి, పిరికితనం గల ఆత్మతో నింపబడితే ఎప్పుడు భయపడుతూ ఉంటావు.
దేవుడు పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు, శక్తి కలిగిన ఆత్మను, బలంతో నింపగలిగిన ఆత్మను, బలంతో ఉండగలిగిన ఆత్మను, భయపడకుండా ధైర్యంగా ఉండగలిగిన ఆత్మను. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావంటే నువ్వు పిరికితనం నీలో ఉంది. పిరికివాడు పరలోక రాజ్యంలో చేరరు. భయపడకుండా నిన్ను ధైర్యపరచగలిగిన ఆత్మశక్తి ఈరోజు నీకు కావాలి. అపోస్తులు భయపడలేదు, అవమానానికి భయపడలేదు, చావుకు భయపడలేదు, నిందకు భయపడలేదు. ఏ స్థితిలోని ధైర్యంగా ఉన్నారు? కారణం ఒకటే, వాళ్ళని నడిపించేది, వాళ్ళని బలపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే నువ్వు ధైర్యంగా బ్రతుకుతావు, శక్తిమంతుడిగా ఉంటావు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఒక బలం పొందుకున్న వారిగా, రేపటి దినం నువ్వు మాట్లాడుతున్నప్పుడు, పడుకున్నా, కూర్చున్నా, ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి సంభాషిస్తూ, నీకు బోధిస్తూ, నీతో మాట్లాడుతూ, నిన్ను బలపరుస్తూ ఉండే ఒక జీవితం నువ్వు కలిగి ధైర్యంగా బ్రతకగలిగినట్టు స్థితిలోకి నువ్వు రావడానికే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండినా, 100 మందిలో ఉండినా, నీలో ఉన్న ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, స్వస్థతనిస్తాడు, శక్తినిస్తాడు. కాబట్టి ఆ శక్తి పొందుకుందాం, ఆ బలం మనం పొందుకుందాం. ఆ బలం పొందుకోవడానికే ఈరోజు ఆయన సన్నిధికి వచ్చాం. తలలో ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, దేవా అలాంటి శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి నాయన. ఇది లోకంలో సాధారణ భక్తి వద్దయ్యా, లోకంలో నామకార్థ భక్తి వద్దయ్యా, ఈ లోకంలో ఇదిగో ప్రభు వాడుక సంబంధ భక్తి వద్దయ్యా. ఇదిగో నిన్ను కలిగిన మేము నిన్ను చూపగలిగిన శక్తి కావాలి, నిన్ను కలిగిన మేము నిన్ను కనపరచగలిగిన భక్తి కావాలి. ఆ శక్తితో ఈ లోకం బ్రతుకున్నట్లుగా నీ దయ చూపించండి నాయన. అలాంటి శక్తితో నింపబడగలిగి, అలాంటి శక్తితో జీవించగలిగిన స్థితి నాకు కావాలి. కాబట్టి దేవా నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ బలంతో నన్ను నింపు ప్రభా, నీ శక్తితో నన్ను నింపు ప్రభా, నీ బలంతో నన్ను నింపయ్యా. ఆత్మశక్తితో నింపబడిన వ్యక్తిగా ఈ లోకంలో నేను జీవించాలి, ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిగా ఉండాలి. ప్రతి క్షణం ఆ శక్తితోనే జీవించాలి. అలాంటి భక్తి నాకు కావాలి, అలాంటి శక్తి నాకు కావాలి ప్రభా. ఆ భక్తి ఇవ్వండి, ఆ శక్తి ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్ముడ నాలోకి రండి ప్రభా, పరిశుద్ధాత్ముడ నీ శక్తితో నన్ను నింపండి ప్రభా. నా మాట తీరు మారిపోవాలి, నా ఆలోచన తీరు మారిపోవాలి. అనుక్షణం నాలో ఉన్న నీతో సంభాషించుకుంటూ, నీ బలం నేను పొందుకుంటూ బ్రతకగలిగిన భక్తి నేను చేయాలి నాయన. అలా నీ వలన ప్రోత్సాహం పొందుకుంటూ, ప్రోద్బలం పొందుకుంటూ బ్రతకగలిగే శక్తి నాకు కావాలి నాయన. అలా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ స్థిరంగా ఉండగలిగే శక్తి కావాలి. పరిశుద్ధతలో, నీతిలో బ్రతకగలిగిన శక్తి కావాలి నాయన. ఇప్పటికి పడిపోతున్నాను, ఇప్పటికి నాలో ప్రభు అంత శక్తి లేదు నాయన. అయ్యా ప్రభు మాటలు పడిపోతున్నా, చూపులో పడిపోతున్నాను. కొందరు మాటలని పడలేకపోతున్నా, ఓర్చుకోలేకపోతున్నాను, స్థిరంగా ఉండలేకపోతున్నా. కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, అతిశయం వస్తుంది. శరీర ఇచ్ఛలు నాలో ఉంటున్నాయి, వీటిని చంపుకోలేని స్థితిలో ఉన్నాను నాయన. కలిగిన దాన్ని బట్టి అతిశయం ఉంటుంది, ఉన్నదాన్ని బట్టి గర్వం ఉంది. కాదు నాయన, ఈ ఇచ్ఛలు చావాలి నాయన. అయ్యా నీతి నాలో బ్రతకాలి నాయన, నీ చిత్తం నాలో జరగాలి ప్రభువా. అలాంటి భక్తి నేను చేయనట్టుగా పరిశుద్ధాత్ముడ నాలోకి రండి ప్రభా, పరిశుద్ధాత్ముడ శక్తితో నింపండి ప్రభా అనే ఆలోచన కలిగి రోజు మనం ప్రార్థన చేస్తే ఎంత మంచిది. అలాంటి ఆలోచనతో మనం బ్రతుకుతాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలిగి, పరిశుద్ధాత్మ శక్తితో జీవించగలిగి, అనేకులను మార్చగలిగే ఉన్నతమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండినట్లుగా ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ఆత్మతో నింపబడిన అనుభవం నాకు కావాలి. అయ్యా అనుభవ జ్ఞానము నాకు కావాలి. తెలుసుకున్న జ్ఞానం కాదు, విన్న జ్ఞానం కాదు, నేను అనుభవించి పొందుకోగలిగిన జ్ఞానం కావాలి. నీ ఆత్మశక్తిని అనుభవించగలిగే స్థితిలో ఉండాలి. ఆత్మశక్తి చేత అనుభవించగలిగితే, ఆత్మదేవుడు మాట్లాడితే, ఆత్మ సంబంధ క్రియలను నా జీవితంలో జరగడం నేను చూడాలి నాయన. అనుభవపూర్వకంగా ఎరిగి బ్రతకగలిగిన శక్తి జీవితం నాకు కావాలి. విన్న జ్ఞానం వద్దు ప్రభా, తెలుసుకున్న జ్ఞానం వద్దు ప్రభా, నాకు తెలుసిన భ్రమల బ్రతికి జ్ఞానం వద్దు నాయన. నీ ఆత్మశక్తి చేత నింపబడినప్పుడు మీరిచ్చే ఆలోచన బట్టి,
మీరు ఇస్తున్న శక్తిని కలిగి జీవిస్తుంటే ఎలా ఉంటుందో ఆ అనుభవ జ్ఞానం నాకు కావాలి నాయన. ప్రతి విషయంలో పడిపోకుండా బలపరుస్తున్న ఆత్మ అనుభవ జ్ఞానం కావాలి. నాలో ఉండి నన్ను నడిపిస్తున్న అనుభవ జ్ఞానం కావాలి. తప్పిపోకుండా నన్ను స్థిరపరిచే ఒక అనుభవ జ్ఞానం కావాలి. ఆత్మ నాలో ఉండి ఇలా మాట్లాడవద్దు, ఇలా నడుచు, ఇలా నిలబడు, ఇలా ధైర్యంగా ఉండు, బాధపడుకు అని నన్ను ప్రోత్సహించగలిగి నన్ను స్థిరపరచగలిగే ఒక అనుభవ జ్ఞానం నీ ఆత్మ ద్వారానే కలిగి ఉండాలి ప్రభా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి, ఎవరో విన్న దాన్ని బట్టి కాదు నాయన. అలాంటి అనుభవం, ఆత్మ అనుభవంలోకి రాగలిగినటువంటి స్థితి నాకు ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ రాత్రి కూడిన మేము వ్యర్థంగా కాకుండా నాయన అయా ప్రభా, మాలో ఉన్న నీతో మేము ముచ్చటించగలిగి, అయ్యా నీ మాటలు వినగలిగి, నీ స్వరం గుర్తెరగలిగి, అయ్యా ఆత్మ సంబంధమైన మనుషుడే ఆత్మ చెప్పే మాటలు వినగలుగుతాడు. మేము ఆత్మానుసారంగా మార్చబడగలిగి ఆత్మ సంబంధంగా జీవించగలిగినప్పుడే మీ యొక్క తలంపులను అర్థం చేసుకొని నీ చిత్తాన్ని గ్రహించి ఈ జీవితాన్ని మేము కొనసాగించగలుగుతాం. అలాంటి బ్రతుకునివ్వండి ప్రభువా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తే అంత మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.